బార్ కౌన్సిల్ నిధుల యొక్క వినియోగం మరియు నిర్ణయాల్లో పారదర్శకతను పెంచడానికి మీరు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు? అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క అడ్వకేటు మదిలో ఉన్న మాటే ఇది. అలాగని చెప్పి బార్ కౌన్సిల్ వాళ్ళు ప్రతి సంవత్సరము జరిగిన అకౌంట్స్ ఏదైతే ఉన్నిందో అది ఖచ్చితంగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క అడ్వకేట్కి బార్ కౌన్సిల్ యొక్క అకౌంటబిలిటీ అండి చేరడానికి అవకాశం లేకుండా ఉంది. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దగ్గరికి ఖచ్చితంగా ఆయన దగ్గరికి జరిగిన అకౌంట్స్ ఏంటి, వచ్చిన రెవెన్యూ ఏంటి, ఇవన్నీ చేరుతుంది. కానీ ప్రతి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వారు ఏదైతే ఉన్నారో అడ్వకేట్స్కి కమ్యూనికేట్ చేయడానికి అనేది మెకానిజం లేదు. అలాగే బాధ్యత బార్ కౌన్సిల్కి లేదా అంటే ఉంది. బార్ కౌన్సిల్ ఎవరైతే చైర్మన్ గారు ఉన్నారో, పోనీ సెక్రటరీ గారు ఎవరైతే ఉన్నారో, పోనీ అకౌంట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆన్లైన్ అయిపోయింది. ఈమెయిల్ ద్వారా పంపించవచ్చు అందరికీ. ఒక క్లిక్లో ప్రతి ఒక్కళ్ళ ఫోన్లోకి వెళ్తుంది. ఉన్నది ఎంత 39,000 మంది, ప్రతి ఒక్కళ్ళకి వెళ్తుంది. వెబ్సైట్లో పెట్టేసేయండి, ఎవరికి కోరిక ఉన్నోళ్ళు వాళ్ళు చూసుకుంటారు. ఇది పెట్టట్లేదు. అకౌంటబిలిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ విషయంగా ఈ అకౌంటబిలిటీ అనేది ప్రతి ఒక్కళ్ళ నోటి ఎక్కడుంది అంటే వెబ్సైట్లో ఉంది, ఎక్కడుంది మీ ఈమెయిల్లో ఉంది. ఈ పాత పద్ధతి ఏదైతే ఉందో, ఈ రొట్ట పద్ధతి ఏదైతే పాతది ఏదైతే ఉందో, ఇక్కడి నుంచి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్కి పంపించడం, మీరు తెలియజేయండి అనడం, ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికలీ ఇంపాసిబుల్. జరగాల్సింది ఏంటంటే వెబ్సైట్లో పెట్టవచ్చు అకౌంట్ ఏంటనేది. లేదు అకౌంట్లో పెడితే పబ్లిక్ కూడా యాక్సెస్ చేస్తుంది అని చెప్పి ఆలోచన ఉంది. వై టు డిస్క్లోజ్ ది అకౌంట్ ఆఫ్ బార్ కౌన్సిల్ టు ది జనరల్ పబ్లిక్ అనేది నా ఉన్నింది అనుకోండి. ప్రతి ఒక్కళ్ళు మెయిల్ అన్నీ మీ దగ్గర ఉన్నాయి. వాట్సాప్ పెట్టండి. 40,000 మందికి వాట్సాప్ పెట్టడం పెద్ద పనేం కాదు. వాట్సాప్ పెట్టచ్చు, మెసేజ్ పెట్టచ్చు. మీరు పెడితే సరిపోతుంది కదా. ఇంతవరకు యాక్సెసిబిలిటీ ఇవ్వగలిగితే అకౌంటబిలిటీ ఖచ్చితంగా అవుతుంది. అది పారదర్శక వస్తుంది ఆటోమేటిక్గా. లేదు ఏదైనా ఇబ్బందికరమైన ఉంది, దేనికి ఇంత అమౌంట్ ఎందుకు స్పెండ్ చేయాల్సి వచ్చింది, క్వశ్చన్ చేసే ఆలోచన ఉన్నవాళ్ళు అడ్వకేట్ ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు. అకౌంటబిలిటీ మాత్రం ఖచ్చితంగా పెంచాలి. ఇది ఖచ్చితంగా ఫ్లా ఉంది, లకునా మాత్రం ఖచ్చితంగా ఉంది. మీరు నన్ను నమ్మినట్టయితే, మీ వెల్ఫేర్కి నేను ఉపయోగపడతానని మీరు అనుకున్నట్టయితే నాకు దయచేసి ఫస్ట్ ఓటు వేయండి. ఫ్రెండ్ నుంచున్నారు, లేదంటే మా రిలేటివ్ నుంచున్నారు బార్ కౌన్సిల్లో అన్న వాళ్ళు మాత్రం దయచేసి మీ బ్యాలెట్లో నా 36 సీరియల్ నెంబర్ ఇన్ ది నేమ్ ఆఫ్ ఇస్మాయిల్ షేక్ని మీ బ్యాలెట్ పేపర్లో మీరు ఎక్కడ ఉంచదలుచుకున్నారో అక్కడ ఉంచండి. అంటే మీరు 1, 2, 3 మీ ప్రయారిటీస్ ఉంటే నా ఓటుని 4లో ఉంచండి. లేదు బార్ కౌన్సిల్ ఏదైతే 5 ఓట్లు మినిమంగా వేయమని అంటుంది కాబట్టి మీరు 5 కూడా పూర్తి చేసుకున్న తర్వాత 6లో నన్ను ఉంచండి. లేదు 9, 10 నెంబర్స్ వర్కౌట్ చేసుకుని వచ్చి ఉంటారు, వారు నా 36 నెంబర్ మీద 11 వేయండి. లేదు నా మీద కోపం ఉన్నవాళ్ళు 18th ఓట్ వేయండి. నేను లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ 36 నెంబర్ పైన మీ బ్యాలెట్ పేపర్లో నాకు ఒక చిన్న అవకాశం కలిగించండి. ఐ విల్ బీ గ్రేట్ఫుల్ ఫర్ మై ఎంటైర్ లైఫ్.